హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మన తలరాతను మార్చుకోవడానికి వీలు ఉంటుందా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా, మనం పూజలు ఎందుకు చేయాలి అనే అనుమానం చాలామందికి వస్తుంది. అయితే బ్రహ్మదేవుడు నుదుటిన తలరాత రాసేటప్పుడు ఒక మాట రాశాడంట. నేను రాసే తలరాతను నేను కూడా తప్పించలేను, కానీ మీరు చేసే దాన ధర్మాలు, పుణ్యాలు, పూజల వల్ల మార్చుకోగలరు అని రాశాడంట. పూర్వం విభూముఖుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 50 ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరు అని రాశాడట బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు. 128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనుడితో ఈడిపించడం వలన అతడు చేసిన పాపానికి 60వ ఏట చనిపోయాడు. జప, దాన, ధ్యానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు. మనసులో నిరంతరం భక్తితో భగవన్నామ స్మరణం చేస్తే అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటాడు. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో